హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో సెకండ్ చాప్టర్ రే ఆప్టిక్స్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. సో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ అనమాట. సో టోటల్గా మనకి ఒక 25 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి స్టూడెంట్స్. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కావాలి అంటే కనుక సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు మీకు వెంటనే ఇమీడియట్గా అప్డేట్స్ వస్తాయి. సో టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్లకు ఎంటర్ అయిపోదాం స్టూడెంట్స్. అండ్ మనం బ్లూ ప్రింట్ చూస్తే కనుక సో సెక్షన్ 2లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్స్ సెక్షన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఓవరాల్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్. ఓవరాల్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్ అనేది రే ఆప్టిక్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో మేబీ ఈ క్వశ్చన్ రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో వచ్చే 11th క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్. సో మిరేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి క్వశ్చన్ ఇస్తారనమాట. సో అప్పుడు ఏం చేయాలి, దాని యొక్క ఫార్మేషన్ గురించి మనం సెంటెన్సెస్ అని రాయాలి, చూడండి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ మిరేజ్ అంటే ఏంటి? సో mirage in optics, the deceptive appearance of a distant objects or objects caused by the bending of light rays in layers of air of varying density. సో సింపుల్గా మీకు చెప్పాలంటే కనుక ఎండమావి అంటాం కదా, ఎండమావి ఎప్పుడు కనపడుతుంది సార్ అంటే కనుక మనం ఎప్పుడైనా సరే సమ్మర్లో, హాట్ సమ్మర్లో రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారా మీరు, ఇక్కడ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు అలా దగ్గరికి వెళ్తుంటే ఇంకా వెళ్తుంది, ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఇంకా వెళ్తుంది, బట్ వాటర్ ఉండదు అక్కడ. అలాగే ఎడారుల్లో అలాగే ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి, నీరు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాటి దగ్గరికి వెళ్తుంటే వాటర్ మాయమైపోయినట్టు ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటాం, మిరేజ్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా? సో అది ఎట్లా ఫామ్ అవుతుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇది ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ సంబంధించింది? ఆప్టిక్స్కి సంబంధించింది అనమాట. ఓకే స్టూడెంట్స్, సో మిరేజ్ ఇన్ ఆప్టిక్స్ ఈజ్ డిసెప్టివ్ అపియరెన్స్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. సో చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడే కనిపిస్తున్నట్టు అనిపిస్తాయి, అదంతా మాయ అనమాట, బట్ అవి కనిపించవు. అందుకే దానికి పేరే ఎండమాయలు అని పెట్టారనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మిరేజ్ ఈజ్ కాజ్డ్, ఫస్ట్ మిరేజ్ అంటే ఏంటో రాస్తాం. నెక్స్ట్ మిరేజ్ ఎందుకు జరుగుతుంది అంటే మిరేజ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ తెలుసు కదా, సో ఆ కాన్సెప్ట్ని బేస్ మీద ఇది జరుగుతుంది అనమాట. సో నార్మల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు తెలిసింది ఏంటంటే కనుక డెన్సర్ మీడియం నుంచి లైట్ అనేది రేరర్ మీడియంకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ డెన్సర్ మీడియం ఏది సార్, రేరర్ మీడియం ఏది సార్ అంటారేమో, వెయిట్ ఏ సెకండ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ఓకేనా? సో మిరేజ్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వల్ల జరుగుతుంది. ఎందుకంటే కనుక ఎయిర్లో ఉన్న వేరియస్ లేయర్స్, ఓకేనా, ఎయిర్లో ఉన్న వేరియస్ లేయర్స్ మధ్య టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం మిరేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ వాటర్ లేయర్ ఎట్ షార్ట్ డిస్టెన్సెస్ ఇన్ ఏ డిజర్ట్ ఆర్ ఆన్ ద రోడ్. నేను ఏదైతే చెప్పానో, సో రోడ్స్ మీద కానీ డిజర్ట్స్ మీద కానీ మనకి వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి, దానికి కారణం ఇదే అనమాట. సో మిరేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విచ్ అక్కర్స్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మిరేజ్ అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇక్కడ అట్మాస్ఫియర్లోనూ రిఫ్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో దాని ద్వారా ఇది జరుగుతుంది స్టూడెంట్స్. నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, డోంట్ వరీ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు ఇలా ఉండదు అనుకోండి స్టూడెంట్స్, బట్ నేను నీట్గా డయాగ్రామ్ డ్రా చేయలేను, బట్ ఊరికే మీ ఇలా ఏదో ఒకటి ఉంది, సంథింగ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది గ్రౌండ్ లెవెల్ అనమాట. ఓకేనా? సో ది ఇమేజ్ మీకు ఎక్కడెక్కడో కనిపించినట్టు అనిపిస్తుంది, సేమ్ అదే ఇమేజ్, అంతే కదా. మీరు ఇలా రోడ్డు మీద కార్లో వస్తూ ఉన్నారు, కారు కూడా ఇలా ఉండదు అనుకోండి స్టూడెంట్స్. సో కారు ఇలా వస్తుంటే మీకేమైతే ఆకాశంలో ఉన్నది కాస్త ఇక్కడ రోడ్డు మీద నీళ్ళు ఉన్నట్టు, ఆ నీళ్ళల్లో ఆకాశం ఉన్నట్టు, లేదంటే ఏదో ఒకటి ఆ ఇమేజెస్ అన్ని కూడా కింద ఉన్నట్టు ఇంకా డెప్త్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడైనా సరే, ఇలా డెప్త్గా ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో అది ఎట్లా జరుగుతుంది? సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం మనం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ లైట్ రేస్ అనేవి ఇక్కడ నుంచి ఇలా మీ కంటి దగ్గరకు వస్తాయి, అవునా కదా. సో నార్మల్ టైంలో లైట్ రేస్ ఇలా వస్తాయి కాబట్టి మీకు ఆకాశం పైన కనబడుతుంది.
అవన్నీ పైన కనబడతాయి. బట్ మిరేజ్ వచ్చినప్పుడు అవన్నీ కింద కనిపిస్తాయి, లోపలికి ఉన్నట్టు ఇన్ డెప్త్గా కనిపిస్తాయి. సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇది ఎయిర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఓకేనా, ఎయిర్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో సమ్మర్లో ఇక్కడ బాగా హాట్ సర్ఫేస్ వచ్చేస్తుంది, టెంపరేచర్స్ పెరిగిపోతాయి. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో, విల్ డ్రా సమ్ హైలైట్ కలర్. సో ఇక్కడ ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో, ఓకే స్టూడెంట్స్, ఈ ఎయిర్ విచ్ ఇస్ జస్ట్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్కి జస్ట్ కొంచెం పైన ఉంటుంది కదా, కొంచెం పైన ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్ మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే కనుక ఈ ఎయిర్ ఏమైందంటే ఎర్త్ చాలా హాట్గా ఉంటుంది. సో చాలా వేడి అయిపోతుంది సమ్మర్లో. దీనివల్ల ఈ గ్రౌండ్ పైన ఉన్న జస్ట్ అబౌవ్ ద గ్రౌండ్ ఉన్న, అంటే మన అప్ టు మన ఐ లెవెల్ కంటే కొంచెం పైన, ఈ ఐ లెవెల్ కంటే ఈ కొంచెం ఇలా ఉన్న ఈ ఎయిర్ అంతా ఏమైందంటే కనుక ఎలా అయిపోతుంది, రేరర్ అయిపోతుంది అనమాట. రేరర్ మీన్స్ ఏంటి, లైట్ వెయిట్ అయిపోతుంది అనమాట. దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా, దాని డెన్సిటీ తగ్గిపోతుంది అనమాట. సో దాని డెన్సిటీ తగ్గిపోతుంది. అండ్ పైన ఉన్న ఈ ఎయిర్ ఉంది చూసారు, దీని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి, రేరర్ మీడియం అయిపోయింది ఇప్పుడు. అండ్ దీనికంటే పైన ఉన్న ఏది ఉంటుంది కదా, సో అది కూడా మీకు డ్రా చేస్తాను డిఫరెంట్ కలర్తో. ఏ కలర్ సెలెక్ట్ చేసుకుందాం స్టూడెంట్స్, సమ్ లైట్ కలర్ వీ కెన్ పిక్. సమ్ లైట్ కలర్. సో ఈ ఎయిర్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ ఎయిర్ ఇది డెన్సర్ అనమాట. ఈ ఎయిర్ నేను ఇక్కడ దీన్ని కూడా కవర్ చేస్తున్నా స్టూడెంట్స్, అంటే దాని లెంత్ తగ్గిద్దాం, ఎందుకంటే మనం కార్ ఈ హైట్లో వేసాం కదా డయాగ్రామ్లో. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, వీ విల్ స్టార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ విచ్ కలర్ గివ్స్ రైట్. ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. ఇప్పుడు ఏమైంది అంటే లైట్ రేస్ ఇట్లా వస్తాయి. ఇది ఇంటర్ఫేస్ డెన్సర్కి రేరర్కి. సో జస్ట్ గ్రౌండ్కి అబోవ్గా ఉన్న ఎయిర్ అంతా కూడా మనకి హాట్, చాలా వేడిగా ఉండి పల్స్గా ఉంటుంది. బట్ దానికంటే పైన ఉన్న ఎయిర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తేమగా వెట్గా ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. సో రేరర్ మీడియం అంటే డెన్సిటీ తక్కువగా ఉంటుంది, అండ్ డెన్సర్ మీడియం అంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్లోని ఇదంతా కూడా ఎయిరే, బట్ ఎయిర్లో డిఫరెంట్ లేయర్స్, డిఫరెంట్ డెన్సిటీస్తో ఉంటాయి. కారణం ఏంటంటే సమ్మర్లో రోడ్ సర్ఫేస్ బాగా వేడెక్కిపోవడం వల్ల దానిపైన ఉన్నది తేలికైపోతుంది, లెస్ డెన్స్ అయిపోతుంది, రేరర్ మీడియం అయిపోతుంది. బట్ దానిపైన ఉన్నది మాత్రం డెన్సిటీ మీడియం, డెన్సర్గానే ఉంటుంది. సో లైట్ రే ఇలా ఎంటర్ అయ్యి ఈ డెన్సర్ మీడియం నుంచి ఈ రేరర్ మీడియంకి వస్తుంది. సో నార్మల్గా అయితే కనుక మనకి ఏమవుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది, దాన్ని నార్మల్గా తెలిసింది. బట్ ఏమవుతూ ఉంటుంది అంటే కనుక ఇది ఒకనొక ఇన్సిడెంట్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఊరికే నార్మల్స్. ఇఫ్ యూ వీ డ్రా ద నార్మల్, సో ఇక్కడ నార్మల్ ఇది నార్మల్, అండ్ ఇక్కడ ఇది నార్మల్, సో ఇదేమో ఇన్సిడెంట్ యాంగిల్. ఇదేంటిది, క్రిటికల్ యాంగిల్ అయిపోతుంది. ఎందుకు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees అయింది కాబట్టి ఇది క్రిటికల్ యాంగిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న యాంగిల్ మనం ఏమంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ క్రిటికల్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ ఇదే లైటర్ ఇలా ఎంటర్ అయినప్పుడు, సో కలర్ రెడ్డే తీసుకుందాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే లైట్ రేట్ ఇలా వచ్చి ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా పెరిగిపోయింది. సో క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అవుతుందా, అవ్వదు కదా, మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో అగైన్ ఇక్కడ మనం చూస్తే కనుక సో ఈ యాంగిల్ వచ్చేసి ఏంటిది, విచ్ ఈజ్ ద యాంగిల్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, TAR జరుగుతుంది. సో మనకి ఇక్కడ నార్మల్గా సన్ నుంచి లైట్ దీని మీద పడుతుంది, దీని నుంచి పడ్డాక దీని మీద నుంచి ఇది ఎట్లా ట్రావెల్ అయ్యి వస్తుంది,
ఇలా ట్రావెల్ అయ్యి వచ్చింది ఏంటంటే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేప్పటికీ సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అయ్యేప్పటికీ సో ఈ రేరర్ మీడియంలోకి ఎంటర్ అవ్వదు. ఇదిగో ఈ రే అయితే ఎంటర్ అయింది, ఈ రే అయితే జస్ట్ ఇలా వెళ్ళింది, ఈ రే అయితే అసలు ఎంటర్ అవ్వకుండా ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఉంటాం. సో మన హైట్లో చూసేప్పటికి రే ఎలా వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇలా కింద నుంచి పైకి వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మనకేం అర్థం చేసుకుంటాం, రే ఎలా వస్తుంది కాబట్టి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో ఇమేజ్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు, రే ఇలా వచ్చింది కాబట్టి మేబీ అది ఇలా వచ్చింది అని మనం అనుకుంటాం కాబట్టి అది కింద కనిపిస్తుంది. అందుకే మీరేజెస్ మనకి కింద కనిపిస్తాయి, లోపలికి లోతుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అర్థమైంది కదా క్లియర్గా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మీరేజ్ ఎలా కనిపిస్తుందో, ఎండమావులు ఎలా కనిపిస్తున్నాయి, అందుకే మీకు ఆకాశం అంతా కూడా భూమి మీద కనిపిస్తున్నట్టు, ఇంకా లోపల కనిపిస్తున్నట్టు, డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కారణం ఏంటి, సో ఈ రిఫ్లెక్ట్ అయిన రే. సో నార్మల్గా మనకి ఏదైనా ఆబ్జెక్ట్ కనిపిస్తుందంటే ఎట్లా కనిపిస్తుంది, సో ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ రేస్ పడి ఆ లైట్ రేస్ మన కంటిలోకి వస్తాయి. సో మన కంటిలోకి ఆ ఏ డైరెక్షన్లో వస్తున్నాయో దాన్ని బట్టి అది ఏ ఆబ్జెక్ట్ అక్కడ ఉందని మనం అనుకుంటాం. దగ్గర స్టూడెంట్స్ లైక్ దట్ అనమాట. సో ఇక్కడ మనం ఉన్నాం, మనకి ఇలా ఆబ్జెక్ట్ వచ్చేప్పటికి సో ఇది ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. బట్ ఇక్కడ ఏమైందంటే ఇది ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయింది. సో మనం ఇక్కడ ఉంది అని అనుకుంటున్నాం, బట్ అది వచ్చింది ఇక్కడ నుంచి, మనకు అది తెలియదు కదా. ఒకవేళ అది ఇలా స్ట్రైట్గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, సో ఇది పైనుంచి వచ్చింది అనుకుంటాం. బట్ ఇలా వచ్చేది కిందకి రావడం ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. రిఫ్లెక్ట్ అయిపోవడం వల్ల ఇలా వచ్చిందేమో అనుకుంటాం, ఇక్కడ ఉంది అనుకుంటాం. దట్స్ వై మనకి మీరేజ్ అలా కనిపిస్తుంది, మన కంటికి అట్లా కనిపిస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో మీరు మీరేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనే దానికి కాన్సెప్ట్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ ఇది అనమాట. సో మీరు ఎట్లానే రాయొచ్చు స్టూడెంట్స్, మీ వర్డ్స్లో మీరు సింపుల్గా ఏదో ఒక డయాగ్రామ్ వేసి మీ వర్డ్స్లో మీరు రాయొచ్చు. సో ద లైట్ రేస్ ఫ్రమ్ ద denser medium will not enter into the rarer medium because of the total internal reflection. They will reflect back into the denser medium and they are observed like they are observed like they are coming from the downside from the earth like that. అని మనం మన సెంటెన్సెస్లో 4 వర్డ్స్ రాస్తే అయిపోతుంది స్టూడెంట్. సో దట్ మీరేజ్ విల్ బి ఫార్మ్డ్ అనమాట, అయిపోయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ప్లీజ్ లైక్ అండ్ షare the videos if you like, and if you have any doubts comment below. Okay, have a nice day, keep smiling. Bye bye students.